అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 3వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము, వాగ్దానములు నెరవేర్చబట్టుకు కనిపెట్టి యుండుడి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 23వ వచనమందు, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు అప్పుడు నీవు తెలుసుకొందువు. మీరు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండిన యెడల నిశ్చయముగానే ప్రభువు తన యొక్క వాగ్దానముల అన్నిటినీ నెరవేర్చును. ఆయన జాలిగల దేవుడై ఉండుట చేత ఆయన యొక్క కృపయును కనికరమును మీరు ఎన్నడూను సిగ్గుపడి పోకుండునట్లు కాపాడుచున్నది. నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదించబడుటకే ఆశీర్వదించి నిన్ను విస్తరింప చేయుటకే విస్తరింప చేతును అని అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేసెను. అలాగునే ఓర్పుతో సహించి 25 సంవత్సరములు కనిపెట్టుకుని ఉండి ఆశీర్వాదకరమైన ఇస్సాకును అబ్రహాము పొందుకొనెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 మొదలుకొని 15 వచనములు. నోవాహు దరిదాపులు 120 సంవత్సరములు జల ప్రళయమును గూర్చి ప్రసంగము చేసి ఓడను నిర్మించినప్పటికీ కాలము జాప్యమగుచున్నదే అని సొమ్మసిల్లిపోలేదు. తగిన కాలమునందు ఓడలోనికి ప్రవేశించి జలప్రళయము వలన నశించిపోకున్నట్లు ఆయనయు ఆయన కుటుంబమును తప్పించుకొనెను కదా. పాలు తేనె ప్రవహించు కనానును స్వతంత్రించుకొంటకు ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు సహనముతో కనిపెట్టుకొనవలసినదై ఉండెను. తొందరపడిన వారు నశించిపోయిరి. అయితే యెహోషువాయు కాలేబును సహనముతో కనిపెట్టుకుని ఉండుట చేత పాలు తేనె ప్రవహించు కనానును స్వతంత్రించుకొనిరి. మెస్సయ్యగా రానయున్న వాణ్ణి గూర్చి ప్రభువు ఏదేను తోటలో వాగ్దానము చేసినప్పుడు ఆయనను పొందుకొంటకు 4000 సంవత్సరములు మానవ జాతి కనిపెట్టుకొనవలసిందై ఉండెను. స్త్రీ యొక్క విత్తైన వాడు వచ్చినప్పుడు శత్రు యొక్క తలను చితగొట్టి మనకు విడుదలను ఇచ్చెను కదా. పరిశుద్ధ ఆత్మను శిష్యులకు ఆనాడు ప్రభు వాగ్దానము చేసెను. శిష్యులు ఆసక్తితో కనిపెట్టుకుని ఉండి మేడగది యందు ప్రార్థించిరి. అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కొలత లేని శక్తియు అభిషేకమును పొందుకొనిది. దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. ఆయనలో ఆమేననియు ఉన్నదే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుడు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు శక్తి గలవాడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. కావున సహనముతో కనిపెట్టుకుని యుండుడి. ఇంగ్లాండ్ దేశం నుండి ఒక గొప్ప సైన్యాధిపతి యుద్ధమునకు కావలసిన ఆలోచనలను వినుట కొరకు ప్రభు యొక్క పాదముల యందు కనిపెట్టుకుని ఉండి ప్రార్థించారు. ఉదయకాలమున 4 గంటలకు తన యొక్క బాధ్యతలను నెరవేర్చవలెను అని 2 గంటలకే లేచి ఆయన ప్రభు యొక్క సముఖమునందు కూర్చుండేను. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండక ఆయన యొక్క ఆలోచనను పొందుకొనక ఆయన ఒక స్థలమునకు కూడా వెళ్ళడు. ఇందువలన ఆయన యొక్క కార్యములన్నీయును జయకరముగా ఉండేను. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పాదము యందు కనిపెట్టుకుని ఉండు సమయములు ఎన్నడూను వ్యర్థము కాదు. అది మీ యొక్క ప్రాణమును బలము పొందుకొనున్నట్లు చేసి అంతరంగమునందు ధైర్యమును దైవ శక్తిని బలమును తీసుకుని వచ్చుచున్న సమయమై ఉండును. మీరు ఎన్నడూను సిగ్గునందక పోవుదురు. నేటి ధ్యానమునకై, నా దేవా, నీ యందు నమ్మికయుంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులు నన్ను గెలిచి ఉత్సహింపనీయకుము. 25వ కీర్తన 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఎహెజ్కేలు గ్రంథము 45 మరియు 46 అధ్యాయములు. సాయంత్రం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.